ఒరే హర్షిత్, హర్షిత్ రారా రా కూర్చో. అలా ఆడుకొని ఏదైనా తినసో వద్దామా? సరేరా, మా అమ్మకి చెప్పు డబ్బులు తెస్తాను. అమ్మా ఏంటి? నేను స్నేహితులు అలా బయటకు వెళ్తున్నాం, డబ్బులు ఇస్తావా? ఇదిగో నాన్న 1000 రూపాయలు, జాగ్రత్తగా వెళ్ళిరా. ఆంటీ, ఆంటీ. ఎవరు? ఓ అంజలి, నువ్వా? ఎలా? రితిక ఉందా? ఉందమ్మా. రితిక, రితిక వస్తున్నా. హాయ్ అంజలి, ఏంటి ఇలా వచ్చావు? మన స్నేహితురాలు పుట్టినరోజు కదా, వెళ్ళి వద్దామా? అమ్మ, నేను అంజలి మా స్నేహితుల పుట్టినరోజుకి వెళ్ళి వస్తాము. 50 రూపాయలు ఇవ్వవామా? ఏంటి వెళ్ళేది? ఆడపిల్లకి తిరుగుడు అవసరమా? నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. అన్నయ్య అడిగితే పంపించారు, నన్నెందుకు పంపించారు? ఆడు మగపిల్లవాడు, ఎక్కడికైనా తిరగచ్చు. నువ్వు ఆడపిల్లవే, ఎక్కడికి తిరగకూడదు. అమ్మా, ఇలా చెప్పడం వల్లనే ఈ కాలంలో అబ్బాయిలు జులాయిలా తిరగడం నేర్చుకుంటున్నారు. సమాజానికి చీడ పురుగుల్లా తయారవుతున్నారు. అబ్బా, మీరెప్పుడు ఇంతేనండి. మగపిల్లవాడు తెలియక చెడ్డాడని ఆడపిల్ల తిరిగి చెండిందనే సామెత వినలే? అది ఒకప్పటి మాట. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఒక్కటే. అమ్మాయికి చెప్పినట్లే అబ్బాయికి కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అని చెప్తే వాళ్ళు మంచి దారిలో వెళ్తారు. మగపిల్లవాడికి వెనకేసుకొని రాకుండా స్త్రీలను ఎలా గౌరవించాలో నేర్పాలి. ఇంట్లో అమ్మ, చెల్లి, అక్క ఉన్నట్లే అందరికీ ఉంటారని ప్రతి ఆడపిల్లని గౌరవించాలని చెప్పాలి. నిజమే నాన్న, అలా చెప్పినట్లయితే ఈ సమాజంలో దారుణాలు జరగవు. అవునరా, నాకు ఇప్పుడే తెలిసింది అమ్మాయినా అబ్బాయినా ఒకటే అని. అమ్మయ్య, అమ్మకు జ్ఞానోదయం అయ్యింది. మన మనవరాల్ని బాగా చదివించి కలెక్టర్ చేద్దాం. అవునత్తయ్య, నిజంగానే చేద్దాం. సరే రితిక, నువ్వు నీ స్నేహితురాలతో వెళ్ళిరా. ఆడపిల్లను ఎదగనిద్దాం, చదవనిద్దాం.